హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మీ ముందుకైతే వచ్చేసి ఇప్పుడు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? హైదరాబాద్ నానక్రామ్గూడ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఉంది. సో వెంటనే నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మన ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి చక్కగా అవకాశం అయితే ఉంది అని చెప్పేసి ఇమీడియట్గా వీడియో స్టార్ట్ చేసి మీకు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ IRDAI అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒక పోస్ట్ కాదు, చాలా పోస్టులు అయితే ఉన్నాయి. సో ఫిల్లింగ్గా 49 పోస్ట్ అని చెప్పేసి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి నేను ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే వచ్చింది. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇలాంటి బెస్ట్ ఆపర్చునిటీ మన హైదరాబాద్లోనే నానక్రామ్గూడ హైదరాబాద్లో ఇస్తున్నారు కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 90% ఆఫ్ మెంబర్స్ మన ఛానల్ యొక్క వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారని యూట్యూబ్ అనలిటిక్స్ అయితే చెప్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. మేము కూడా మీకు మరిన్ని వీడియోస్ అయితే తీసుకొస్తాము డిఫరెంట్గా. సో అలాగే మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తూ ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. మేము ఇంకా వీడియోస్ చేయడానికి మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో మన వీడియోని అయితే షేర్ అయితే చేసుకోండి. లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ ద్వారా షేర్ చేసుకొని మాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి క్విక్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా రకాల వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే పెడుతున్నాము. సో ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అని చాలా రకాలుగా అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇలాగ షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇక్కడ తెలియజేస్తూ ఉంటాము. ఇవి కూడా చెక్ చేసుకోండి, మీకైతే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఇది అఫీషియల్ వెబ్సైట్ని ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. సో దీంట్లో నోటిఫికేషన్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్స్ అని చెప్పేసి మీకు చెప్తున్నాను. ఇలా కిందకు వచ్చినట్లయితే దీని యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయి. టోటల్ 49 పోస్ట్లో అన్రిజర్వ్డ్కి 21, అసిస్టెంట్ మేనేజర్ ఇవన్నీ ఈ 49 పోస్టులకి మీకు హైదరాబాద్లోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ IRDAI సర్వ్స్ రైట్ టు వ్యారీ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ పోస్టులు ఇంకా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది వాళ్ళకి కావాల్సి వస్తే. సో ఇంకా అదర్ డీటెయిల్స్కి అయితే వచ్చేద్దాము ఫ్రెండ్స్. దీనికి లాస్ట్ డేట్ 29/2024 లోపల మీరు అప్లై అయితే చేసుకోవాలి. వెబ్సైట్లో 21 నుంచి అయితే పెట్టారు ఫ్రెండ్స్. విల్ బీ కన్ఫర్మ్డ్ డ్యూ కోర్స్. సో మీకు ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్తున్నారు. ఇది అఫీషియల్ సైట్. సో క్లియర్గా అయితే చెప్పారు ఫ్రెండ్స్. దీనికైతే వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. మీ ఏజ్ అనేది 21 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో యాజ్ ఆన్ 29/2024కి క్లియర్గా చెప్పారు. అండ్ మీరు ఏ సంవత్సరం ముందు పుట్టి ఉండకూడదు, ఏ సంవత్సరం తర్వాత పుట్టి ఉండకూడదు అని క్లియర్గా చెప్పారు. సో 1994 ముందైతే ఉండకూడదు, అలాగే 2003కి తర్వాత పుట్టయితే ఉండకూడదు. ఈ మధ్యలో ఇయర్స్ ఎవరైతే బార్న్ అయ్యారో వాళ్ళకి మాత్రం ఛాన్స్ అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. కేటగిరీస్ అన్నిటికీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఇక్కడ స్ట్రీమ్స్ అయితే పొజిషన్స్ డివైడ్ చేశారు. సో యాక్టూరియల్ అని చెప్పేసి 5 పొజిషన్ అయితే ఉంది. దీనికైతే వచ్చేసి గ్రాడ్యుయేషన్లో మినిమం 60% మార్క్స్ ఉండి 7 పేపర్స్ పాస్డ్ ఆఫ్ IAI యాజ్ పర్ ద 2019 కరికులం ప్రకారం వీళ్ళు 7 పేపర్స్ పాస్ అవ్వాలి. ఫినాన్స్లో 60% మార్క్స్ ACA, AICWA, ACMA, ACS, CFAలో ఉండాలి. లాలో బ్యాచిలర్ డిగ్రీ, లా 60% మార్క్స్ అయితే ఉండాలి. 5 వేకెన్సీస్. IT అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసి 60% మార్క్స్ అయితే ఉండాలి. లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసినా పర్వాలేదు. బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్లో చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. రీసెర్చ్లో 5 వేకెన్సీస్. మాస్టర్ డిగ్రీ ఆర్ 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కోర్సులు అయితే చేయాలి. స్టాటిస్టికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, ఇన్ఫర్మాటిక్స్ విత్ ఏ మినిమం 60% మార్క్స్ ఉండాలి. జర్నలిస్ట్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేషన్ మినిమం 60% మార్క్స్ ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేషన్ పర్వాలేదు. దీనికి 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
సో ఈ జనరలిస్ట్ పొజిషన్స్కి చాలామంది అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ ఎనీ గ్రాడ్యుయేషన్ కాబట్టి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కిందకి వెళ్ళినట్లయితే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పేపర్స్ అయితే ఇచ్చారు. పేజ్ 1 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దీనికి పేజ్ 2 డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ తర్వాత ఇక్కడ క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ యాజ్ పర్ ద స్టాండర్డ్స్ డిసైడెడ్ బై IRDAI కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ పేజ్ 3 ఇంటర్వ్యూ అయితే ఉంది. సో ఫేజ్ 1 క్వాలిఫై అయితే ఫేజ్ 2కి అయితే వెళ్తారు. ఫేజ్ 1లో దానికి సంబంధించిన పేపర్లో ఈ 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. 160 క్వశ్చన్స్కి 160 మార్క్స్. సో 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. సో నెక్స్ట్ ఫేజ్ 2 డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని 3 పేపర్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే వచ్చేసి 300 మార్క్స్కి అయితే ఉంటుంది. డిస్క్రిప్టివ్లో ఉంటుంది, అంటే మీకు ఆప్షన్స్ అయితే ఉండవు, మీరు అయితే ఓన్గా రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా క్వాలిఫై అయితే అప్పుడు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో దీనికైతే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది టెస్ట్ అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఇది ఆల్ ఓవర్ ఇండియా నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. పే స్కేల్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది, 44,500 నుంచి. సో మీకు అదర్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని అప్రాక్సిమేట్లీ 1,46,000 వస్తుందని వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. వెంటనే అప్లై చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, గుంటూరు అయితే ఇచ్చారు. అండ్ తెలంగాణ వాళ్ళకైతే చూద్దాం ఫ్రెండ్స్, తెలంగాణకైతే వచ్చేసి హైదరాబాద్ కంపల్సరీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న లింక్ ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే, ఆల్రెడీ ఎప్పుడైనా చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడైతే నేను క్విక్ న్యూగా అయితే వెళ్తున్నాను. సో న్యూగా వెళ్ళినట్లయితే ఇలా అయితే ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్, ఈ స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ అయితే వచ్చేసి మీ ఫస్ట్ నేమ్, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, కన్ఫర్మ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ అయితే రాయండి. మీ ఫుల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి, మొబైల్ నెంబరు, అలాగే కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటే మళ్ళీ అదే ఎంటర్ చేయండి. ఆల్టర్నేట్ అంటే డిఫరెంట్ అయితే ఇవ్వండి. మీ ఈమెయిల్ ఐడికి దానికి సంబంధించిన డొమైన్, జీమెయిల్ ఏదో ఇవ్వండి. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసి అంటే మళ్ళీ అదే ఇచ్చేసి సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ సెకండ్ స్టెప్ అయితే ఫోటో సిగ్నేచర్కి అయితే వచ్చేసాము. ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. చూస్ ఫైల్ అని క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చేసేసి కన్ఫర్మ్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి నెక్స్ట్కి వెళ్ళండి. మినిమం ఫైల్ సైజ్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇంత డైమెన్షన్స్లో 4.5 నుంచి 3.5 ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్ మోస్ట్లీ అయితే వచ్చేసి ఒక 30 KB దాకా ఫైల్ సైజ్ ఉంటే యాక్సెప్ట్ అయితే అయిపోతున్నాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇలా అయితే తీసుకెళ్తుంది. బేసిక్ డీటెయిల్స్కి అయితే తీసుకొచ్చింది. స్ట్రీమ్ అనేది మీరు యాక్చురియల్ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారా, ఫినాన్స్, లా, ఐటీఆర్, రీసెర్చ్, జర్నలిస్ట్. సో నేను జర్నలిస్ట్కి అప్లై చేస్తున్నాను. ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ మీ కేటగిరీ మెన్షన్ చేయండి, మీరు ఏ కేటగిరీయో అది మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ పాపప్ అయితే వచ్చింది. వన్స్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ చేస్తే మోడిఫై చేయడానికి అయితే రాదు. సో కాబట్టి మీరు 1-2 సార్లు చెక్ చేసుకుని అప్లై చేయమని చెప్తుంది. ఆర్ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే అడుగుతుంది. నేను నో అని పెడుతున్నాను. సో నెక్స్ట్ ఇంక ఇవన్నీ డీయాక్టివేట్ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు ఏవైతే యాక్టివ్ ఆప్షన్స్ ఉంటే అవి కంపల్సరీగా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఆర్ ఏ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీ అంటే నో పెడుతున్నాను నేను. సో ఉన్న వాళ్ళు ఎస్ పెట్టండి. సో ఆ డిజబిలిటీ మెన్షన్ చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని పెడుతున్నాను. డూ యూ హ్యావ్ హోల్డ్ ఆధార్ కార్డ్ అని అయితే నేను ఎస్ పెడుతున్నాను. సో ఆధార్ కార్డు యొక్క నెంబర్ ప్రొవైడ్ చేయాలి. అది ఆప్షనల్ ఫ్రెండ్స్, మన ఇష్టము. ఎనీ ఇండియన్ అయితే ఉంది. సో మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్కి మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఫేజ్ 1 ఎగ్జామినేషన్ తెలంగాణ అని సెలెక్ట్ చేస్తే హైదరాబాద్ మాత్రమే వస్తుంది. సో ఫేజ్ 2 కూడా నేను హైదరాబాదే పెట్టుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ జెండర్ మెన్షన్ చేయండి, మేలా ఫీమేల్ అని చెప్పేసి. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ అండ్ సిస్టర్ అంటే నేను నో అని పెడుతున్నాను. ఉన్న వాళ్ళు పెట్టి వాళ్ళ యొక్క నేమ్ అయితే మెన్షన్ చేయండి. మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా ఏంటో మెన్షన్ చేయండి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ స్పౌస్ నేమ్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ యాస్ట్రిక్స్ మార్క్స్ పెడితేనే కంపల్సరీ ఫ్రెండ్స్. మిగతావి మీ ఇష్టం, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. అడ్రస్ అయితే మెన్షన్ చేయండి. కరస్పాండెన్స్ అడ్రస్ ప్రజెంట్ ఏ అడ్రస్లో నివసిస్తున్నారో ఇవ్వండి. ఇచ్చేసి నాకైతే అప్లికేషన్ ఫామ్ ఫీ అయితే వచ్చేసి 750 రూపీస్ అయితే చూపిస్తుంది. సో ఈ 750 రూపీస్ని అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్కి అయితే వెళ్ళి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అయితే తీసుకొచ్చింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి మీకు గ్రాడ్యుయేషన్ మినిమం అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అలాగే మీకు ఇంకా ఎంటర్ చేయాలనుకుంటే అదర్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఎంటర్ చేయండి.
డూ యూ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఎస్ పెడితే మాత్రం సో ఏం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, బట్ మీకు ఉంటే మాత్రం తప్పకుండా ఏ కంపెనీలో పనిచేశారు, సో ఎందుకు వదిలేశారు ప్రీవియస్ కంపెనీలో, ఒకటి కంటే ఎక్కువ కంపెనీస్ ఉంటే మాత్రం యాడ్ మోర్ అని క్లిక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. సో ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు మీకు, చదవడం రాయడం మాట్లాడడం వచ్చో మెన్షన్ చేయండి. సో వెదర్ ఫ్రెండ్స్ మీకు ఏదన్నా ఫ్రీ ఆన్లైన్ ఫ్రెండ్స్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అని మెన్షన్ చేస్తున్నారు, వాళ్ళు మాత్రం ఎస్ పెట్టండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రివ్యూకి అయితే తీసుకొచ్చింది. ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే కనిపిస్తాయి ప్రివ్యూలో. 1-2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఏమీ మిస్టేక్స్ లేవనుకుంటేనే నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి మిస్టేక్స్ ఉన్ని సబ్మిట్ చేస్తే ఎడిట్ ఆప్షన్ అయితే లేదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. మీ డీటెయిల్స్ 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి కిందికి ఇలా వచ్చినట్టయితే ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళండి. సో ఇక్కడ ఓకే అని అయితే క్లిక్ చేస్తున్నాను. ఆర్ యూ షూర్ వాంట్ టు కంటిన్యూ అయితే అడుగుతుంది. సో నేనైతే ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేసిన తోటి ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే ఉన్నాయి. సో సెక్యూరిటీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ గైడ్ లైన్స్ ఫర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ అని ఉంది కదా, మీరు దీన్ని క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని గైడ్ లైన్స్కి తీసుకెళ్తుంది. సో అంటే ఏం రాయాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఈ డైమెన్షన్స్లో ఉండాలి, ఇంత సైజులో ఉండాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషను ఇలా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, సో ఇంత డైమెన్షన్స్లో ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఈ విధంగా ఉండాలని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఐ అని చెప్పేసి మీ నేమ్ రాసి, so here to declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will be present in the supporting document as and when required. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తానని చెప్పేసి ఒక వైట్ పేపర్ మీద ఈ మ్యాటర్ అంతా రాసి మీ హ్యాండ్ రైటింగ్తో కావాల్సిన డైమెన్షన్స్లో దీన్ని ఎడిట్ చేసి సో అప్పుడైతే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇంత అమౌంట్ 750 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే సో మీకు పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. సో నేను ఇప్పుడైతే సెక్యూరిటీ కోడ్ అయితే ఎంటర్ కూడా చేసి చూపిస్తాను ఏ విధంగా వస్తుందో అనేసి. సో సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే చేస్తున్నాను. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ పేమెంట్ అయితే ఓకే అని క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే ఈ విధంగా పేమెంట్ గేట్వేకి అయితే తీసుకొచ్చింది. సో మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, వ్యాలెట్ ద్వారా కానీ, యూపీఐ కానీ, క్యూఆర్ కోడ్ ద్వారా కానీ ఇక్కడ వీళ్ళు చెప్పిన అమౌంట్ అయితే పే చేయాలి. నేను 750 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఇచ్చి మీరు ఏ విధంగా పే చేయాలనుకుంటున్నారో ఆ విధంగా అయితే పేమెంట్ అయితే చేయండి. సో పేమెంట్ చేసినట్లయితే మీకు సక్సెస్ఫుల్గా అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయ్యి పీడిఎఫ్ జనరేట్ అయితే అవుతుంది. దాన్ని ఫర్దర్గా సేవ్ చేసి పెట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా అయితే ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఫీ అయితే చూద్దాము. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఇంటిమేషన్ ఛార్జెస్ 100 రూపీస్ ఉంటాయి. అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 750 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జెస్ 2 చెల్లించాల్సి అయితే ఉంటుంది. సో అందుకే నాకు 750 రూపీస్ అయితే చూపించింది. సో మీరు కూడా 750 రూపీస్ అయితే చూపిస్తుంది. సో మీరు ఆ విధంగా అయితే మీ ఫీ అయితే కట్టేయాలి. ఇంతే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫాము IRDAI నుంచి వచ్చింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.